నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగలీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాడ ఎగ్ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నోరూరించే రుచితో, లైట్ మసాలాతో చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే మునక్కాడ ఎగ్ కర్రీస్ కాకుండా ఓసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ మునక్కాడ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 4 కోడిగుడ్లను తీసుకొని ఉడికించుకుంటున్నాను. ఇక్కడ గుడ్లు అనేవి హార్డ్గా కాకుండా సాఫ్ట్గా ఉడికించుకోండి. అలాగే గుడ్లు ఉడికిన తర్వాత వాటి మీద ఉన్న పెంకు తీసేయాలి. ఇప్పుడు మనం సన్నని ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు కారం అనేది గుడ్లకి పట్టి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మిగిలిన వాటికి కూడా ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు 2 ములక్కాడలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే ములక్కాడ మీద ఉండే తోలని తీసేయొచ్చు. ఈ ఒక్కదానికే తోలు తీసి చూపిస్తున్నాను. నేను మిగతా వాటికి తోలు తీయకుండానే పక్కన పెట్టుకున్నాను. ఇలా చేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి దోరగా ఫ్రై అవ్వాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసుకున్న మునక్కాడ ముక్కల్ని ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. మునక్కాడ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై అయితే మునక్కాడ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వలన మునక్కాడ ముక్కలు అనేవి ఈజీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మునక్కాడ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక సన్నగా తరిగి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి టమాటాలు అనేవి చక్కగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఉప్పు కారం ధనియా పౌడర్ అనేది ములక్కాడకి చక్కగా పట్టి ములక్కాడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోసుకోవద్దు, చూసుకొని యాడ్ చేసుకోండి. నీళ్ళు ఎక్కువ పోసినా కూడా కర్రీ అనేది బాగోదు. గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయింది. ములక్కాడ ఉడికితే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్లే. ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ అనేవి మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. ఎగ్స్ అనేవి సాఫ్ట్గానే ఉండాలి. ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు కారం అనేవి ఎగ్స్కి పట్టి ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత చూస్తే మనకి మునక్కాడ ఎగ్ అనేది చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మునక్కాడ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. చూస్తున్నారు కదా, మనకి మునక్కాడ ఎగ్ అనేది చాలా బాగా కుక్ అయింది.
ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా ఓసారి ఈ రెండింటి కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.